హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మనమైతే గన జేఎన్టీయూఏ అనంతపూర్ కాలేజ్ యొక్క మనకైతే గన జేఎన్టీయూలో ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే కనుక మనం చూసుకుందాము. ఈసెట్ 2024 2023 అలా ప్రీవియస్ ఇయర్స్ నేను తీసుకొని అయితే కనుక మీకు ప్రతి ఒక్క బ్రాంచ్ వైజ్ అయితే కనుక నేనైతే చూపిస్తాను. సో మీరు ఎవరైనా నమ్ముతారా 3800 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా జేఎన్టీయూ అనంతపూర్లో సీట్ వస్తుందంటే? సో ఇలాంటివన్నీ మీకు అయితే కనుక క్లియర్గా అయితే నేను చూపిస్తాను. సో ఈ వీడియోలో మీరు అయితే కనుక చూడండి. సో 1 ఇయర్ ఒక ఇయర్ మొత్తం తీసుకొని ప్రతి ఒక్క బ్రాంచ్ వైజ్ అయితే నేనైతే మీకు చూపిస్తాను గైస్. సో మీరు అవైతే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీకు ఏ కట్ ఆఫ్ ఎవరెవరికి ఎంత, ఏ క్యాస్ట్ వైజ్ ఎంత వచ్చింది, ఏ కేటగిరీ బట్టి, అలాగే దేని బేస్ మీద వచ్చింది, ఏ ఫేస్లో వచ్చింది, ఫస్ట్ ఫేస్లో వచ్చిందా, సెకండ్ ఫేస్లో వచ్చిందా, సో ఇలా ప్రతి ఒక్కటి మీకు అయితే నేను క్లియర్గా చూపిస్తాను. మీరైతే కనుక ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరైతే కనుక మీది ఏ బ్రాంచ్, మీరు ఏ కేటగిరీనో, మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో దాన్ని అనలైజ్ చేసుకొని ప్రీవియస్ ఇయర్స్తో మీరైతే కనుక తెలుసుకోండి. మీకు కూడా అయితే హెల్ప్ అవుతుంది. సో మీకు ఈ కాలేజీలో వస్తుందా రాదా, అలాగే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అన్నీ మీకు అయితే కనుక క్లియర్గా అయితే కనుక డౌట్స్ అయితే కనుక క్లారిఫై అయిపోతాయి. సో కాబట్టి ఇప్పుడు మనము ఒక్కొక్క బ్రాంచ్ అయితే కనుక చూసుకుందాం గైస్. సో ఇప్పుడు ఇదైతే కనుక మనకు జేఎన్టీయూఏ ఇదైతే అనంతపూర్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ కాలేజ్ చెప్పాలంటే గవర్నమెంట్లో. సో ఇదే మనకు మెయిన్ క్యాంపస్ అండ్ మెయిన్ మొత్తానికి. సో ఆంధ్రాలో చూసుకుంటే ఈసెట్కి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్లో బెస్ట్ కాలేజ్ ఇది అనమాట, గవర్నమెంట్ కాలేజ్లో. సో కాబట్టి ఎవరైనా కానీ ఈ కాలేజ్ రావాలని అయితే కానీ మ్యాక్సిమం అనుకుంటారు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్లు అయితే చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CS6 చూసుకున్నట్లయితే CS బ్లాక్ ఇది. సో జేఎన్టీయూ అనంతపూర్లో ఇలా ఉంటుంది. సో దీనిలో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అలాట్మెంట్ వైజ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు కట్ ఆఫ్ చూసుకోండి. సో జేఎన్టీయూ అనంతపురము సిఎస్సి బ్రాంచ్లో ఇక్కడ నుంచి ఎంతమంది మనకు సెలెక్ట్ అయ్యారు? 11 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు గైస్. సో ఆ ఇయర్లో 11 మెంబర్స్ చూసుకుంటే సో ఎవరెవరికి ఎంత ర్యాంక్ వచ్చిందో మీరు అయితే కానీ అబ్జర్వ్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే 3314 అయితే కానీ ర్యాంక్ వచ్చింది. ఎవరికి? ఒక ఫిమేల్ క్యాండిడేట్కి వచ్చింది. సో ఇది దేని మీద వచ్చిందంటే క్యాస్ట్ ఎస్టీ వచ్చింది. సో అలర్టెడ్ దేని మీద అయింది? ఎస్టీ గర్ల్స్ SVU కింద అయితే కన్నా ఎంఐకి అయితే కన్నా అలర్ట్ అయింది. సో రీజన్ చూసుకుంటే AU. సో AU రీజన్ కింద వచ్చి ఎంఐకి అయితే కన్నా ఎస్టీ గర్ల్స్ SVU కింద అయితే కన్నా ఎంఐకి అయితే కన్నా 3314 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే వచ్చింది జేఎన్టీయూ అనంతపూర్లో. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే CSCలో 121 ర్యాంకు. సో మేల్కి BCB కేటగిరీ కింద SVU రీజన్ ఉంటే అతనికి BCB జనరల్ SVU కింద అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ 333 పూజిత అనే అమ్మాయికి ఫిమేల్ క్యాండిడేట్కి BCA. సో BCA కేటగిరీ ఏంది? సో రీజన్ చూసుకుంటే SVU. సో BCA గర్ల్స్ SVU కింద కేటగిరీలో అయితే కన్నా ఫస్ట్ ఫేస్లో అయితే రావడం జరిగింది వీళ్ళకి. సో ఇలా చూసుకోండి. నెక్స్ట్ అలాగే 150 వచ్చింది. 150 అనే ఒక ఫిమేల్ క్యాండిడేట్కి BCD కింద అయితే కానీ SVU రీజన్లో ఈ అమ్మాయికి BCD SVU రీజన్ అయినప్పుడు కానీ ఈ అమ్మాయికి దేంట్లో అలర్ట్ అయిందంటే OC గర్ల్స్ SVU కేటగిరీ కింద అయితే అలర్ట్ అవుతుంది. సో ఇది మనకు చూసుకున్నట్లయితే మంది వేరే కేటగిరీ అయినా కూడా, క్యాస్ట్ వేరే అయినా కూడా ఏదో ఒక కేటగిరీ కింద అయితే కన్నా దానికంటే హైయెస్ట్లో కానీ అలాంటి వాటిలో కానీ లోయెస్ట్లో కానీ అలర్ట్ అయిపోతాయి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే కానీ సీట్లు అయితే కానీ అలర్ట్ అయిపోతాయి గైస్. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ర్యాంక్స్ని రేంజెస్ చూసుకుని మీరు అయితే కానీ పెట్టుకోండి. సో మీకు అయితే కానీ అలర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు సీట్ అయితే కానీ అలర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 80 ర్యాంక్ ఉన్న ఫిమేల్ క్యాండిడేట్కి OC తన క్యాస్ట్ చూసుకుంటే తన రీజన్ SVU. సో దేని కింద వచ్చింది? OC గర్ల్స్ SVU కింద అయితే కన్నా దీని కింద అయితే రావడం జరిగింది ఫస్ట్ ఫేజ్లోనే. నెక్స్ట్ 15th ర్యాంకు అనే ఫిమేల్ అమ్మాయికి, ఒక అమ్మాయికి అయితే కన్నా 15th ర్యాంక్ వచ్చింది. సో BCB కేటగిరీ. సో SVU రీజన్లో OC జనరల్ UR కింద అయితే కన్నా రావడం జరిగింది. సో ఇది కూడా ఫస్ట్ ఫేజ్లోనే వచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే 50th ర్యాంకు ఎవరికి? మేల్ క్యాండిడేట్కి 50 ర్యాంక్ వచ్చినప్పుడు BCE కేటగిరీలో BCE క్యాస్ట్ SVU రీజన్లో OC జనరల్ SVU అనే కేటగిరీలో అయితే కన్నా సీట్ అయితే కానీ అలర్ట్ అయింది ఫస్ట్ ఫేజ్లోనే. సో ఇవన్నీ చూసుకోండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ అలాగే చూసుకుంటే మనకు ఏదుంది 141. సో 141 మేల్ క్యాండిడేట్ BCE అతనికి SVU రీజను BCE జనరల్ SVU కిందని ఫస్ట్ ఫేజ్లోనే ఇతనికైతే కన్నా సీట్ అయితే అలర్ట్ అయింది గైస్. నెక్స్ట్ 340 ర్యాంక్ ఉన్న మేల్ క్యాండిడేట్ BCD SVU రీజను BCD జనరల్లో అయితే కన్నా ఫస్ట్ ఫేజ్లోనే అలర్ట్ అయింది. సో ఇవైతే మీరైతే చూసుకున్నట్లయితే మీ ర్యాంకులు చూసుకోండి, మీ కేటగిరీకి బట్టి మీకు వాటిలో ఉంటే కానీ అవుతుంది. సో ఇప్పుడు మనం 9 మెంబర్స్ని చూసినాం, ఇంకా 10, 11 చూద్దాం. సో 10, 11 చూసుకుంటే 44 ర్యాంకు మేల్ క్యాండిడేట్ ST కేటగిరీ
ఎస్వియు రీజన్ దేంట్లో వచ్చింది ఎస్టీ జనరల్ ఎస్వియులో సెకండ్ ఫేజ్లో కూడా వచ్చిందనమాట సీటు. ఫస్ట్ ఫేజ్లో ఫిల్ అయిపోయి మిగిలిపోయిన సీట్లు ఉంటాయి కదా, అవి మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇస్తారనమాట. సో అట్లా ఇతనికైతే కన్నా 44 ర్యాంక్ వచ్చినకి ఇచ్చారనమాట. నెక్స్ట్ 627 అయితే ఉన్న మేల్ క్యాండిడేట్ ఎస్సీ అతనికి ఎస్వియులో ఎస్సీ జనరల్ కేటగిరీలో అయితే కన్నా ఇచ్చారనమాట. సో ఇలా అయితే కన్నా సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి అయితే కన్నా ర్యాంక్స్ అయితే అలర్ట్ అయ్యాయి ప్రీవియస్ ఇయర్స్లో. సో మీరు ఇవైతే చూసుకొని రెఫరెన్స్ అయితే పెట్టుకోండి, మీకు అయితే కన్నా హెల్ప్ అవుతాయి. సో మీకైతే కానీ వీటి నుంచి చూసుకున్నట్లయితే మీకు ఎక్కడైతే మీ ర్యాంక్ వస్తుందని అనిపిస్తే ఆ ర్యాంక్ అయితే కన్నా వస్తుంది. సో ఇది సిఎస్సి అయిపోయింది. ఇప్పుడు మనం ఈసీ ర్యాంక్ చూద్దాం, ఈసీ వాళ్ళు చూద్దాం. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే సో మనకు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, 8 మెంబర్స్ అయితే కన్నా సెలెక్ట్ అయ్యారు. సో ఈ 8 మెంబర్స్కి గాను సో చూసుకుంటే ఫస్ట్ 197 ర్యాంక్ వచ్చిన ఫిమేల్ క్యాండిడేట్ ఎస్సీ క్యాస్ట్ అయినప్పుడు సో ఇతని రీజన్ వచ్చేసి ఎస్వియు దేని కింద అలర్ట్ అయింది, ఎస్సీ గర్ల్స్ ఎస్వియులో అయితే కన్నా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అయితే కన్నా అలర్ట్ అయింది. నెక్స్ట్ 92 ర్యాంక్ వచ్చిన ఫిమేల్ క్యాండిడేట్ బీసీఏ క్యాస్ట్ అయినప్పుడు ఎస్వియు రీజియన్లో సో ఈమెకి దేని మీద అలర్ట్ అయింది, బీసీఏ జనరల్ ఎస్వియులో అయితే కన్నా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అయితే అలర్ట్ అయింది గైస్. సో చూసుకోండి ఇలాగే వీళ్ళందరికీ ఈసీ వాళ్ళు. నెక్స్ట్ 75 ర్యాంకు ఫిమేల్ బీసీబీ జనరల్ ఎస్వియులో అయితే కన్నా ఫస్ట్ ఫేజ్లో అలర్ట్ అయింది. నెక్స్ట్ 27th ర్యాంకు ఫిమేల్ బీసీబీ ఎస్వియు ఓసీ గర్ల్స్ ఇతను. సో ఈమె చూసుకున్నట్లయితే సుస్మిత అనే అమ్మాయి బీసీబీ క్యాస్ట్ అయినా కూడా ఓసీ గర్ల్స్ ఎస్వియులోనే అలర్ట్ అయింది. సో ఇలా అలర్ట్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఫేజ్లోనే వచ్చింది. నెక్స్ట్ 30 ర్యాంక్ వచ్చిన ఫిమేల్ క్యాండిడేట్ ఓసీ క్యాస్ట్ దేంట్లో వచ్చింది, ఎస్వియు ఓసీ జనరల్ ఎస్వియులో అయితే కన్నా రావడం జరిగింది. సో థర్డ్ ర్యాంక్ వచ్చిన ఈసీ స్టూడెంట్ కూడా దీంట్లోనే వచ్చింది. బీసీడీ ఉన్న ఆమె క్యాస్ట్ బీసీడీ అయినా అతని క్యాస్ట్ బీసీడీ అయినా కూడా సిరీష్ అది, కానీ ఎంత వచ్చింది దేంట్లో వచ్చింది, బీసీడీ అయినా కూడా ఓసీ జనరల్ కేటగిరీలో అయితే కన్నా సీట్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ 42 ఉన్న మేల్ క్యాండిడేట్కి ఓసీ అయితే అతనికి బీసీడీ ఎస్సీజీ జనరల్ ఎస్వియులో అయితే కన్నా రావడం జరిగింది. సో ఓసీ ఉన్న వాళ్ళకి కూడా బీసీడీలో ఖాళీగా ఉంటే దాంట్లో అయితే ఇచ్చారనమాట. సో అలా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ 103 ర్యాంక్ ఉన్న మేల్ క్యాండిడేట్కి బీసీబీ అయితే అతనికి బీసీబీ జనరల్ ఎస్వియులో అయితే కన్నా సీట్ అయితే కన్నా ఇచ్చారు. సో ఇలా అయితే కన్నా ఫస్ట్ ఫేజ్లో అలొకేట్ చేస్తారు. సో ఇవైతే కన్నా మీరైతే చూసుకున్నట్లయితే ఈసీ వాళ్ళకైతే కన్నా ర్యాంక్స్ అనమాట. సో ఈ ర్యాంకుల వాళ్ళకి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఏ కేటగిరీ మీద ర్యాంకులు ఇచ్చారు, ఏ ఫేజ్లో అలొకేట్ చేశారు అవైతే కానీ మీరైతే చూసుకోవచ్చు అనమాట ఇలా. సో నెక్స్ట్ అలాగే ఇది ఇప్పటికి మనం సిఎస్సి వాళ్ళు కంప్లీట్ చేసుకున్నాం, ఈసీ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ వాళ్ళైతే చూద్దాం. సో ఇదైతే కానీ ట్రిపుల్ ఈ జేఎన్టీయూలో ఉంటుంది. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ట్రిపుల్ ఈ వాళ్ళకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 7 మెంబర్స్ అయితే కానీ సెలెక్ట్ అయ్యారు కదా. 7 మెంబర్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళల్లో సో ఫస్ట్ 22nd ర్యాంక్. సో 22nd ర్యాంక్ వచ్చేసి ఫిమేల్ క్యాండిడేట్ ఓసీ క్యాస్ట్ అయితే ఆమెకి దేని మీద అలొకేట్ అయింది, ఓసీ జనరల్లో అయితే కానీ అది సెకండ్ ఫేజ్లో అలొకేట్ అయింది. నెక్స్ట్ 25th ర్యాంక్ ఉన్న ఫిమేల్ క్యాండిడేట్ బీసీడీ. సో వీళ్ళకైతే కన్నా ఓసీ గర్ల్స్ ఎస్వియులో అయితే కానీ అలొకేట్ అయింది. సో ఇతనికి ఈమెకి అయితే కానీ ఫస్ట్ ఫేజ్లోనే వచ్చింది. నెక్స్ట్ 230 ర్యాంక్ వచ్చిన మేల్ క్యాండిడేట్కి ఎస్టీ అయితే వాళ్ళకి ఎస్టీ జనరల్ ఎస్వియులో అయితే కన్నా ఫస్ట్ ఫేజ్లోనే అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 196 ర్యాంక్ వచ్చిన అబ్బాయికి అయితే కన్నా మేల్ క్యాండిడేట్కి ఏది క్యాస్ట్ చూసుకుంటే ఎస్సీ. సో ఈ ఎస్సీ అతనికి ఎస్సీ జనరల్ ఎస్వియులో సెకండ్ ఫేజ్లో అయితే కన్నా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే 290 ర్యాంక్ వచ్చిన ట్రిపుల్ ఈ వాళ్ళకి ఈ అబ్బాయికి అయితే కన్నా ఎస్సీ క్యాస్ట్ ఎస్వియు రీజను ఎస్సీ జనరల్ ఎస్వియులో సెకండ్ ఫేజ్లోనే సీట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 213 ర్యాంక్ వచ్చిన ఫిమేల్ క్యాండిడేట్కి బీసీబీ గర్ల్స్ ఎస్వియు ఫస్ట్ ఫేజ్లోనే ఆ కేటగిరీ మీద అయితే కన్నా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి మీరే 2970. సో 2970 ఉన్న మేల్ పర్సన్కి అయితే కన్నా బీసీఈ క్యాస్ట్ ఉన్న అతనికి ఓసీ పిహెచ్వి గర్ల్స్ ఎస్వియు దాంట్లో అయితే కన్నా ఫస్ట్ సీట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే హుషేన్ బాషా అనే అబ్బాయి మేల్ క్యాండిడేట్, కానీ ఇతనికి బీసీఈ క్యాస్ట్ ఉంటే సో ఇక్కడికి దేంట్లో అలొకేట్ అయింది, ఓసీ పిహెచ్వి గర్ల్స్ ఎస్వియు అనే కోటా కింద అయితే కానీ కేటగిరీలో అయితే కానీ అలొకేట్ అవుతుంది. సో ఇలా మీరు అప్లై చేసుకున్నారంటే మీకు ఏ దాంట్లో ఉన్న ఒకవేళ ఛాన్సెస్ ఉన్నాయంటే ఏదో ఒకటి దానికి ఖాళీ ఉన్నా కూడా మీకు అయితే కానీ ఇచ్చేస్తారనమాట. సో మీ ర్యాంక్ని బట్టి మీరు అయితే కానీ ప్రీవియస్ ఇయర్స్ అనలైజ్ చేసుకుని అయితే గుర్తుపెట్టుకోండి, మీకు అయితే కానీ హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు మనం మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళవైతే చూద్దాం. సో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చూసుకున్నట్లయితే సో ర్యాంక్ 113 ఉన్న అతనికి
మేల్ జెండర్ అతనికి ఎస్సీ క్యాస్ట్ ఉంటే ఎస్వీయూ రీజన్ వాళ్ళకి దేని మీద అలొకేట్ అయింది, ఎస్సీ జనరల్ ఎస్వీయూలో ఫస్ట్ ఫేజ్లోనే అయితే కానీ 113 ర్యాంక్ ఉన్న అతనికి మెకానికల్ అతనికి సీట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3897. సో 3897 ఉన్న ఫిమేల్ క్యాండిడేట్కి ఎస్సీ క్యాస్ట్ ఎస్వీయూ రీజను ఎస్సీ గర్ల్స్ ఎస్వీయూలో అయితే కన్నా ఫస్ట్ ఫేజ్లోనే అయితే కన్నా రావడం జరిగింది. సో జేఎన్టీయూలో 3897 అంటే మీరే అర్థం చేసుకోండి. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ బట్టి అయితే కన్నా సీట్లు అయితే కన్నా అలొకేట్ అవుతాయి. సో నెక్స్ట్ 24 ర్యాంక్ ఉన్న మేల్ క్యాండిడేట్కి బీసీడీ ఎస్వీయూ రీజను ఓసీ జనరల్ ఎస్వీయూలో అయితే కన్నా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అయితే కన్నా రావడం జరిగింది. సో బీసీడీ వాళ్ళకు కూడా ఓసీ జనరల్ ఎస్వీయూలో కూడా కేటగిరీ మీద అయితే కన్నా రావడం జరుగుతుంది. నెక్స్ట్ 856 ర్యాంక్ అయితే ఉన్న ఫిమేల్ క్యాండిడేట్కి బీసీడీ క్యాస్ట్ ఉన్న రీజన్ వచ్చేసి ఎస్వీయూ బీసీడీ గర్ల్స్ ఎస్వీయూ అనే కేటగిరీ మీద అయితే కన్నా సీట్ అయితే రావడం జరిగింది ఫస్ట్ ఫేజ్లోనే. నెక్స్ట్ 96 ఉన్న మేల్ క్యాండిడేట్కి బీసీఈ జనరల్ ఎస్వీయూ కేటగిరీ కింద అయితే కన్నా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ 93 ర్యాంక్ ఉన్న మేల్ క్యాండిడేట్కి బీసీడీ క్యాస్ట్ ఉంటే ఓసీ జనరల్ ఎస్వీయూ కింద అయితే కన్నా కేటగిరీలో ఫస్ట్ ఫేజ్లోనే అయితే కన్నా సీట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే 26 ర్యాంక్ ఉన్న ఫిమేల్ క్యాండిడేట్ బీసీబీ ఎస్వీయూ రీజను ఓసీ గర్ల్స్లో అయితే కన్నా ఓసీ గర్ల్స్ యుఆర్ ఈ కేటగిరీ కింద అయితే కన్నా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 61 ర్యాంక్ ఉంటే ఈ మేల్ క్యాండిడేట్కి బీసీబీ క్యాస్ట్ కింద ఎస్వీయూ రీజన్లో ఉన్న అతనికి ఓసీ జనరల్ ఎస్వీయూ అనే దాని కింద కేటగిరీ కింద అయితే కన్నా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 222 ర్యాంక్ ఉన్న మేల్ క్యాండిడేట్కి బీసీఏ క్యాస్ట్ ఉంటే ఎస్వీయూ రీజన్లో బీసీఏ జనరల్ ఎస్వీయూ అనే కేటగిరీ కింద అయితే కన్నా ఫస్ట్ ఫేజ్లోనే అయితే సీట్ అయితే రావడం జరిగింది ఈ మెకానికల్ ఇంజనీరింగ్లో. సో ఇప్పుడు మనం ఇవైతే కన్నా మీకైతే కన్నా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడికి మనకు 9 మెంబర్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు 10, 11 చూద్దాం. సో 10th మెంబర్ చూసుకుంటే 145 ర్యాంక్ వచ్చిన ఒక మేల్ క్యాండిడేట్కి బీసీబీ క్యాస్ట్ ఉన్న అతనికి ఎస్వీయూ రీజన్లో బీసీబీ జనరల్ ఎస్వీయూ కింద అయితే కన్నా ఫస్ట్ ఫేజ్లోనే అయితే కన్నా సీట్ రావడం జరిగింది. సో నెక్స్ట్ 167 ర్యాంక్ వచ్చిన మేల్ క్యాండిడేట్కి బీసీడీ అనే క్యాస్ట్ ఉంటే ఎస్వీయూ రీజన్లో ఓసీ జనరల్ ఎస్వీయూ కింద అయితే కన్నా సెకండ్ ఫేజ్లో కూడా సీట్ అయితే కన్నా మెకానికల్ బ్రాంచ్ అతనికి రావడం అయితే జరుగుతుంది గైస్. సో మీరు ఈ ర్యాంక్స్ అయితే కన్నా గుర్తుపెట్టుకోండి. సో లేదంటే మీరైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకుంటే మీకు అయితే కన్నా చాలా హెల్ప్ అవుతాయి, మీరైతే కన్నా అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇవి మెకానికల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే చూద్దాం. సో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, 7 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు గైస్. సో 7 మెంబర్స్ చూసుకుంటే ర్యాంకు 298 ర్యాంక్ ఉన్న మేల్ క్యాండిడేట్కి బీసీఏ క్యాస్ట్ కింద ఎస్వీయూ రీజన్లో ఉన్న వాళ్ళకి ఓసీఎస్జీ జనరల్ ఎస్వీయూ అనే కేటగిరీ కింద ఫేజ్ 2లో అయితే కన్నా ర్యాంక్ అయితే కన్నా సెలెక్ట్ అయితే కన్నా చేసుకున్నారు. 298 ర్యాంక్ వచ్చింటే. నెక్స్ట్ 26 ర్యాంక్ వచ్చిన ఫిమేల్ క్యాండిడేట్ని బీసీబీ క్యాస్ట్ ఉంటే బీసీబీ గర్ల్స్ ఎస్వీయూ కేటగిరీ కింద అయితే కన్నా ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ సివిల్ ఇంజనీర్లో థర్డ్ ర్యాంక్ ఉన్న ఫిమేల్ క్యాండిడేట్కి ఓసీ గర్ల్స్ ఎస్వీయూ కింద అయితే కన్నా సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ 14th ర్యాంక్ ఉన్న మేల్ క్యాండిడేట్కి బీసీబీ ఓసీ జనరల్ ఎస్వీయూ కింద అయితే కన్నా సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ 130 ర్యాంక్ ఉన్న ఫిమేల్ క్యాండిడేట్ ఎస్సీ క్యాస్ట్ ఉంటే ఫిమేల్ క్యాండిడేట్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఎస్సీ జనరల్ ఎస్వీయూ కింద అయితే కన్నా కేటగిరీ కింద అయితే సెలెక్ట్ చేసుకున్నారు గైస్. నెక్స్ట్ 46 ర్యాంక్ ఉన్న మేల్ క్యాండిడేట్ని ఎస్సీ క్యాస్ట్ అయితే ఎస్సీ జనరల్ ఎస్వీయూ కింద అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ 56 ర్యాంక్ ఉన్న మేల్ క్యాండిడేట్ని ఎస్సీ క్యాస్ట్ ఉంటే ఎస్సీ జనరల్ ఎస్వీయూ కింద అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇవైతే కన్నా మీరైతే అబ్జర్వ్ చేసుకోండి. ఇవి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే కన్నా సో ఈ 7 మెంబర్స్కి వచ్చిన ర్యాంక్స్, అలాగే వాళ్ళు ఏ క్యాస్ట్ ఏ కేటగిరీ కింద ఏ ఫేజ్లో అయితే సెలెక్ట్ చేసుకున్నారో అయితే మీరైతే అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే చూద్దాం. సో కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చూసుకున్నట్లయితే మనకు కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ర్యాంకు సో 75th ర్యాంక్ వచ్చిన మేల్ క్యాండిడేట్కి ఓసీ క్యాస్ట్ అయితే వీళ్ళు ఏయూ రీజన్ వాళ్ళకి కూడా మన సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏయూ రీజన్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ జనరల్ యువర్ కింద అయితే కన్నా 75th ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ 230 ర్యాంక్ వచ్చిన మేల్ క్యాండిడేట్కి బీసీసీ అనే క్యాస్ట్ వాళ్ళకి ఓసీ గర్ల్స్ ఎస్వీయూ కింద అయితే కన్నా సెలెక్ట్ చేసుకున్నారు. చూసుకోండి, మేల్ క్యాండిడేట్కి
ఓసీ గర్ల్స్ ఎస్వీయూ కింద అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇలా మనకు డిఫరెంట్ కేటగిరీస్ కింద అయితే కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, ఛాన్సెస్ ఉన్నప్పుడు అయితే తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ 309 ర్యాంక్ వచ్చిన మేల్ క్యాండిడేట్కి బీసీఈ గర్ల్స్ కింద అయితే తీసుకున్నారు, గర్ల్స్ ఎస్వీయూ కింద. నెక్స్ట్ 243 వచ్చిన మేల్ క్యాండిడేట్కి ఎస్సీ జనరల్ యువర్ కింద అయితే తీసుకున్నారు. నెక్స్ట్ 310 ర్యాంక్ వచ్చిన మేల్ క్యాండిడేట్కి ఎస్సీ పిహెచ్ఓ గర్ల్స్ ఎస్వీయూ కేటగిరీ కింద అయితే తీసుకున్నారు. నెక్స్ట్ 150 ర్యాంక్ వచ్చిన మేల్ క్యాండిడేట్కి బీసీఏ క్యాస్ట్ అయితే ఓసీ జనరల్ ఎస్వీయూ కింద అయితే కనుక కేటగిరీ కింద ఫస్ట్ ఫేజ్లోనే సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ 108 ర్యాంక్ వచ్చిన మేల్ క్యాండిడేట్కి ఓసీ క్యాస్ట్ అయితే ఓసీ జనరల్ ఎస్వీయూ కింద అయితే ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ 235 ర్యాంక్ వచ్చిన ఫిమేల్ క్యాండిడేట్కి ఓసీ క్యాస్ట్ అయితే ఓసీ జనరల్ ఎస్వీయూ కింద అయితే సెకండ్ ఫేజ్లో తీసుకున్నారు. నెక్స్ట్ 113 ర్యాంక్ వచ్చిన మేల్ క్యాండిడేట్కి ఎస్సీ క్యాస్ట్ వచ్చినట్లయితే ఎస్సీ క్యాస్ట్ ఉంటే ఓసీ జనరల్ ఎస్వీయూలో ఫస్ట్ ఫేజ్లోనే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇది 16 మెంబర్స్ గాను 9 మెంబర్స్. సో నెక్స్ట్ 10th మెంబర్ చూద్దాం. సో 10th మెంబర్ చూసుకుంటే 49 ర్యాంక్ వచ్చింది మేల్ క్యాండిడేట్కి బీసీఈలో క్యాస్ట్ అయితే ఓసీ జనరల్ ఎస్వీయూలో అయితే కనుక కేటగిరీ కింద అయితే సీట్ అయితే అలొకేట్ అయింది ఫస్ట్ ఫేజ్లో. నెక్స్ట్ 253 ర్యాంక్ వచ్చిన ఫిమేల్ క్యాండిడేట్ బీసీఏ క్యాస్ట్ బీసీఏ జనరల్ ఎస్వీయూ కింద సెకండ్ ఫేజ్లో అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ 31st ర్యాంక్ వచ్చిన ఫిమేల్ క్యాండిడేట్కి బీసీడీ క్యాస్ట్ ఉంటే ఏయూ రీజన్ ఉన్న వాళ్ళకి సో ఓసీ గర్ల్స్ యూఆర్ కింద అయితే కనుక అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ 134 ర్యాంక్ ఉన్న మేల్ క్యాండిడేట్కి బీసీబీ అయితే ఓసీ జనరల్ ఎస్వీయూలో ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ 274 మేల్ క్యాండిడేట్ బీసీడీ క్యాస్ట్ అయితే బీసీడీ జనరల్ ఎస్వీయూ కేటగిరీ కింద అయితే కనుక 274 ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళని అయితే కనుక కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ 316 ర్యాంక్ ఉన్న మేల్ క్యాండిడేట్కి ఎస్సీ క్యాస్ట్ అయితే ఎస్టీ జనరల్ ఎస్వీయూలో అయితే కనుక ఫస్ట్ ఫేజ్లోనే సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ 148 ర్యాంక్ ఉన్న ఫిమేల్ క్యాండిడేట్ని బీసీబీ ఉంటే ఓసీ గర్ల్స్ ఎస్వీయూ కేటగిరీలో ఖాళీ ఉంటే దాంట్లో అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ అయితే కనుక వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు అన్ని సెక్షన్లకి అయితే కనుక చెప్పాను కదా, అన్ని బ్రాంచ్లకి మీరు అయితే కనుక చెక్ చేసుకొని మీకైతే కనుక ఎక్కడైతే వస్తుందో మీరు దాన్ని అనలైజ్ చేసుకొని మీకు వచ్చేది కంటే మీరైతే కనుక ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అయితే కనుక గుర్తు పెట్టుకొని మీరైతే కనుక ఆప్షన్స్ అయితే పెట్టుకోండి గైస్. సో మీరు ఒకవేళ బ్రాంచ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారంటే ఎగ్జాంపుల్కి సివిల్ నుంచి సిఎస్సికి, ఈసీ నుంచి సిఎస్సికి అలా వెళ్ళాలనుకుంటే కూడా మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే కన్సిడర్ చేస్తారు. ఇవైతే కన్నా బ్రాంచ్ ర్యాంకులు. సో మీకు ఈ బ్రాంచ్ ర్యాంకులను బట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో దాన్ని బట్టి అనలైజ్ చేసుకొని మీకైతే కన్నా సీట్ వస్తుందో లేదో మీరు డిసైడ్ అయ్యి మీరైతే పెట్టుకోండి. మీరైతే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకరోజు దగ్గరగా అనిపించినా కూడా ఏదో కేటగిరీ కింద ఛాన్స్ ఉన్నప్పుడు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీ ర్యాంక్ని బట్టి మీరు ఇలా అయితే డిసైడ్ చేసుకోండి మీకు కాలేజ్ వస్తుందా రాదని. సో ఇదైతే కన్నా జేఎన్టీయూ కాలేజ్ గురించి, అనంతపూర్ గురించి. సో గైస్ మీకు ఇంకా ఏవైనా డిఫరెంట్ కాలేజ్ కావాలంటే కూడా వాటి కట్ ఆఫ్లు కూడా నేనైతే పెడతాను. మీరు ఇంకా అది కావాలంటే డిస్క్రిప్షన్ కామెంట్లు అయితే పెట్టండి. నేను అవైతే కనుక చూసి మీకు నాకు బెస్ట్ అనిపించినవి అయితే కనుక ఎక్కువ మందికి హెల్ప్ అవుతాయని ఒకటి అయితే ఆర్డర్లు అయితే పెడతా వస్తాను. ఓకే గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా కూడా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.